రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ వరుణుడు దంచి కొడుతున్నాడు. వారం నుంచి కురుస్తున్న వర్షాలకు వాగులు ఉప్పొంగుతుండగా చెరువులు మత్తడి పోస్తున్నాయి. అటవీ ప్రాంతంలో ఏకధాటిగా పడుతున్న వానలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. మరో 2 రోజులు భారీ వర్షాల హెచ్చరికల దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినా వాగుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. పాకాల వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండగా గూడూరు నుంచి కేశసముద్రం, నెక్కొండ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. గార్లలో లెవెల్ బ్రిడ్జిపై నుంచి వరద పారుతోంది. ఫలితంగా మద్దివంచ, రాంపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చిన్నగూడూరు శివారులో జిన్నెల వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. పోలీసులు బారికేడ్లు పెట్టి అటువైపు వాహనాలు వెళ్లకుండా హెచ్చరికలు చేస్తున్నారు. ములుగు జిల్లాలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ములుగు, భూపాలపల్లి ప్రధాన రహదారిపై రాళ్లవాగుపై నిర్మిస్తున్న తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. 10 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గోవిందరావుపేట మండలం పస్రాలో పలు ఇళ్లలోకి నీరు చేరి జనం అవస్థలు పడ్డారు. పస్రా నుంచి మేడారం వైపుగా వెళ్లే మార్గంలో వరద ఉధృతితో తాడువాయి నుంచి వాహనాలను మళ్లించారు. జంపన్న వాగులో వరద ఉధృతి దృష్ట్యా స్నానాలు చేయకుండా ఆపేశారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బోట్లను నిషేధించారు. జోరుగా కురుస్తున్న వర్షాలకు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం శివారులోని భీమునిపాదం జలపాతం పరవలు తొక్కుతోంది. ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు సందర్శకుల తాకిడి పెరిగింది. భూపాలపల్లి మండలంలో మొరంచపల్లి వాగు ఉధృతిని నీటిపారుదల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. వరద పరిస్థితిని అంచనా వేసి ముందస్తు చర్యలు చేపట్టాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. భూపాలపల్లిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి సింగరేణి ఉపరితల గనుల్లో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వరద ఉధృతికి మానేరు వాగులో వేసిన తాత్కాలిక మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. వెంకటాపురం మండలంలో మల్లపురం, సీతారాంపురం, కలిపాక వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యసారథ సూచించారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో వరద పరిస్థితులను కలెక్టర్ అధికారుల బృందంతో కలిసి పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని పోలీస్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పెరుపల్లి పరిధిలో బుగ్గవాగు పరవలు తొక్కుతోంది. పెరుపల్లి నుంచి మాదారం, గుంపెళ్లగూడెం, కొత్త తండాకు రాకపోకలు నిలిచిపోయాయి. పెరుపల్లిలో 2 పడకల గదుల ఇళ్ల దగ్గరకు నీరు చేరడంతో అధికారులు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వైరా జలాశయానికి ఎగువ నుంచి వరద నీరు భారీగా చేరుతోంది. కొత్తగూడెం జిల్లా ఇల్లందులో భారీ వర్షం కురిసింది. ఇల్లందుల పాడు చెరువు అలుగుపోస్తూ ఉధృతంగా ప్రవహిస్తోంది. కల్వర్టుపై భారీగా వరద నీరు వెళ్తుండటంతో ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. ఇల్లందు నుంచి మహబూబాబాద్ మార్గంలోనూ జెండాలవాగు ఉధృతితో ప్రయాణాలు ఆగిపోయాయి. కోయగూడెం సింగరేణి ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల వద్ద జాతీయ రహదారిపై పెద్దవాగు ఉధృతితో రాకపోకలు నిలిపివేశారు. కడెం జలాశయం నుంచి వస్తున్న వరదతో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరుతోంది. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలంలో జోరు వర్షాలకు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతం వరుణుడి ప్రతాపంతో విలవిలలాడింది. వరద ప్రభావిత ప్రాంతాలను రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పరిశీలించారు. నాలాల్లో ఎప్పటికప్పుడు పూడికలు తీయాలని సూచించారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బీబీపేట, మాచారెడ్డి, లింగంపేట, తాడువాయి మండలాలు తడిసి ముద్దయ్యాయి. భీమేశ్వర వాగు, పాముల వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. జుక్కల్ నియోజకవర్గంలో వరద పంట పొలాల్లోకి చేరింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో పోచారం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. మంజీరా పరివాహక ప్రాంతానికి నీటిని వదులుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. సింగూరు, మంజీరా డ్యాంలను స్థానిక అధికారులతో కలిసి పరిశీలించిన ఎస్పీ పరితోష్ పంకజ్ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.